ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవపై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది చూపించబోతున్నాను. సో ముందుగా మీరు వెబ్సైట్లో లాగిన్ అవుతారు. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ చూసుకోండి అని ఉంటుంది. ఇక్కడ ఏవైతే సర్వీసెస్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, పే బిల్ ఇవి ఉన్నాయి కదా, సంబంధించిన ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ కింద ఉంటుంది. డిఎంటీ అంటే మనీ ట్రాన్స్ఫర్. దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత డేట్లు సెలెక్ట్ చేసుకుంటారు. అట్ ఏ టైం 10 days రిపోర్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సర్చ్ కొడతారు. కొట్టిన దాని తర్వాత ఇక్కడ కింద చూసుకోండి, డిఎంటీ చేశారా లేదా అన్నది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. పెండింగ్ ఉన్నదని కూడా ఇక్కడ చూపిస్తుంది. అడ్మిన్ కి మీరు షేర్ చేయాలి, ఏమైనా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లో ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ చేస్తారు. ఈ విధంగా ఎక్సెల్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని అడ్మిన్ కి సెండ్ చేయాలి. అదే విధంగా రీఛార్జెస్ లో కూడా ఇక్కడ మీరు సెర్చ్ కొట్టారు అంటే రీఛార్జ్ ది స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది, పెండింగ్ అని చూపిస్తుంది. మీరు చేసిన ట్రాన్సాక్షన్ కమిషన్ వస్తుందా లేదా ఇక్కడ చెక్ చేసుకుంటారు. వాలెట్లో ఎంత అమౌంట్ ఎప్పుడు డెబిట్ అయింది అన్నది కూడా చూసుకుంటారు. సక్సెస్ అయిందా అన్నది కూడా చూసుకుంటారు. ఏఈపిఎస్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఎందుకు ఫెయిల్ అయిందా అన్నది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కొట్టినప్పుడు ఇక్కడ 500 అయితే సక్సెస్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే పక్కన ఏపీఐ టీఐడి అని ఉంటుంది, అలాగే ఏపీఐ కామెంట్ అని ఉంటుంది. ఈ ఎప్పుడైనా సరే మీకు ఫెయిల్ అయిందంటే ఈ ఏపీఐ కామెంట్ వల్లే మాకు తెలుస్తుంది అది ఎందుకు ఫెయిల్ అయిందా అన్నది. సో ఇది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేలాగా ఉండాలి. మీరు రిపోర్ట్స్ తీసి మీ ట్రాన్సాక్షన్లు మీరు చెక్ చేసుకునే విధంగా మీరు తయారవ్వాలి. అప్పుడే మీరు ఎటువంటి డౌట్ లేకుండా సర్వీస్ని అయితే వాడుకోగలరు. సో అదేవిధంగా మిగతా రిపోర్ట్స్ అన్ని కూడా సేమ్ పద్ధతిలో ఓపెన్ అవుతాయి. మీరు ట్రాన్సాక్షన్ రిపోర్ట్ సేవ్ చేసుకోవాలి. అలాగే వీలుంటే ఎక్కడైనా రాసుకోండి, ఎందుకంటే రిపోర్ట్స్ ఓన్లీ 2 months వరకు మీకు అవైలబుల్గా ఉంటాయి.